11వ అనువాకంలో మనకి సంఖ్యలకి ఆ సంఖ్యలు వేటిని తెలియజేస్తున్నాయి అని చెప్తున్న వాటిని గురించి చెప్పుకుంటున్నాము. ఏకాదశం అయిపోయింది. త్రయోదశమే అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఊర్ధ్వ, అధో, ఇలా 10 వైపులా 10 దిక్కులు. ఈ 10 దిక్కులతో పాటు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీళ్ళందరినీ కలిపి త్రయోదశం 13. పంచదశం అనగా 15. 14 నాడులు సుషుమ్న నాడి ప్రసన్నం, ఇవన్నీ కలిపితే 15 నాడులు. సప్తదశమే దశేంద్రియాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటికి తోడుగా సప్తధాతువులు. సప్తధాతువులు అంటే ఏంటి? రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, చక్రము, ఇవన్నీ కూడా నాకు కలగాలి అని ఆ ఈశ్వరుణ్ణి కోరుకోవటం.